నాకు రివ్యూస్ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నేను అంటుంది మేము మీ రివ్యూస్ని ఆమె రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు, ఇంకా ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని? మీరు అబ్జర్వ్ చేశారా? ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత 4 రోజులుగా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో, ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్, మీతో దేంట్లోనూ రాలా. అంటే ఏంటి ఉద్దేశం? మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా? ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్, మీరు ఇచ్చేసారు, అయిపోయింది. దాని తర్వాత సినిమా బాగా ఆడుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా. దాని పక్కన పెట్టేసి మీ రివ్యూని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? పోనీ ఇవ్వాల నమ్ముతాను అనట్లేదు. నేను మీకు చెప్తున్నా, నేను ఇప్పుడు రివ్యూ అయితే ఎఫెక్ట్ చేసిందని కూడా అనట్లేదు. రివ్యూ ఎఫెక్ట్ చేసి నాకు జీవి గారు చెప్పినట్టు 1 మిలియన్ చేయదు, నేను అదే అనట్లా. మీరు నెక్స్ట్ సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి. అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున. అదే ఏం చేయమంటారు దీంతో? నన్ను చెప్పిన అది చేయకపోతే అప్పుడు అడిగారు. అంతే ఆబ్వియస్ సార్. నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 15 మంది, 100 మందో, 200 మందో, 1000 మందో, 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాడు. రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి, అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమని దేనికి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు జాబ్, మీరు మీడియా, మీరు ఒక ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్, మీ జాబ్ ఏంటి? రివ్యూ రాయటం. మీరు రాశారు, మేము కాదనట్లా, అయిపోయింది కదా. దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లా? చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి, నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతాం అంటున్నారు కదా. సినిమాలతో, ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి. పోనీ అదే చెప్తాను కదా. అదే లక్ష్మీరావు, నేను మీకు చెప్పేది అదే. రివ్యూ రాయటం నేను తప్ప అనట్లా. రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్, అతను రాయచ్చు. అతను నచ్చుంటే అతను నచ్చిందని రాస్తాడు, నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్నా. అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా. అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలి అంటే వాళ్ళని మేము దూరం పెడతాం. ఆబ్వియస్లీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ, గొడవే లేదు కదా. అరౌండ్ 70 crores గ్రాస్, హోప్ఫుల్లీ. నేను జస్ట్ ఫన్ టోన్లో చెప్తున్నా. ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ ఆ చిలిపి మనిషి కదా. అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డ్యాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగా ఉంటే బాగుండు అనుకున్నారేమో లే, అందుకని డిస్పాయింట్ అయ్యారు అన్నది. అది ఫన్ టోన్లో చెప్తున్నాను నేను, అది కాదు. మిగతా మేము మీ ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా. సినిమా బాడపోయినా బాడట్లేదని చెప్పట్లేదు కదా ఎవరం. పోనీ దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగా అంతే. నేను నా సైడ్ అయిపోయింది, మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి సార్. అదే లేదు సార్, ఎంటర్టైన్మెంటే స్టార్. నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని చేయాల్సి వస్తుందని, అంతే.
మీరే నష్టపోతారు కాబట్టి మీరు సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు అన్నిటికంటే సీనియర్. మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్? మరి అది అందుకే అదే ఇప్పుడు న్యూ జన్ సినిమా ఎలా ఉందంటే ప్రతిదానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ అలా లేదు, ఏది అలా లేదు. కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్. సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది, ఏమి జోక్గా లేదు సినిమాలు తీయడం. ఏమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే శాటిలైట్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా జరిగిన పరిణామాన్ని బట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మీకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది? సోషల్ మీడియానే ఎంకరేజ్ చేస్తారా, వెబ్సైట్ని ఎంకరేజ్ చేస్తారా? అంటే ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్సైట్ ఓవర్సీస్ మార్కెట్ కూడా ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టి ఎవరైనా బిహేవ్ చేయాలి కూడా జరుగుతుంది. చాలా మంది ప్రొడ్యూసర్స్ వెబ్సైట్లో చెప్పండి, నిజంగానే వెబ్సైట్లలో యూట్యూబ్లలో మీరు ఇంటర్వ్యూలు ఇస్తే అమెరికాలో టికెట్లు తెచ్చుకున్నారు. అదే అలా ఏమి దేనికి తెగవండి. ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఆ లెక్క నెలకి 15 సినిమాలు రిలీజ్ అయితే వారానికి 2 వేసుకోండి, నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలు ఓపెనింగ్ వస్తుంది? వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు అమెరికా టికెట్ మాక్సిమం పిఆర్ఓ డిసైడ్ చేస్తున్నారు. ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు ఎందుకు పిఆర్ఓ మీరు? ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక 10 మంది కలిసి చేసే సినిమా, ఒకళ్ళే చేసే సినిమా కాదు కదా. ఇప్పుడు మీడియా దగ్గరికి ప్రమోషన్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు కొన్ని ఐడియాస్ ఉండొచ్చు, నా వెబ్ మీడియా చెప్తున్నారు అమెరికాలో ప్రయోజనం లేదు, ఎక్కడా ప్రయోజనం లేదు. మరి అట్లాంటప్పుడు అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సార్? నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను, ఒక ప్రోమో నచ్చాలి, ఒక పాట నచ్చాలి, ట్రైలర్ నచ్చాలి, అప్పుడే టికెట్ దిగుతుంది. ఇంక ఏం చేసిన టికెట్ దగ్గర మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ. దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే. ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా మాత్రం ఓపెనింగ్ తేలేము, కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఓపెనింగ్ వస్తుంది. మరి నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఎవరి మీద పగలేదు, గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు. మీరు మా జాబ్ మేము సినిమా తీయటం, మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం, అది మీరు చేశారు. మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు. ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరం కామెంట్ చేయలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి. అలాంటివి మాత్రం రిపీట్ చేయదు. రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీద చూసుకుందాం, మా దారి మేము చూసుకుంటాం అంతే. నాకు కూడా నెక్స్ట్ 1 year ఈ ఇయర్లో 4 రిలీజెస్ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 4 రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి, సమ్మర్, ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్, లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో. రెట్రో మే 1. మాస్ యాత్ర జూలై అనుకుంటున్నాం. మోస్ట్ కింగ్డమ్ May 30th. లేదు ఆమె కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలానే జరగాలని టచ్ వుడ్ కోరుకుంటున్నాను అంతే. ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు, ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి, ఫ్లాపులు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు. ఫ్లాప్ పడినా మళ్ళీ ఒక హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది. హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు, వీళ్ళు వేసిన తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి. నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు గురు. నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్ అయితే తీసానో, అది ఏదైతే బయర్లకు ఇచ్చేసానో ఆ బయర్లు అందరూ ఆల్రెడీ సేఫ్, అంతా ఓకే. నేను అంటుంది మ్యూచువల్లీ కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడుగుతున్నా. సంవత్సరానికి 4-5 సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా, అది అడుగుతున్నాను అంతే. నేను పైరసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, గట్టిగా స్టార్ట్ అయింది. మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మా మ్యాట్ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము. ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి, వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము. ఆ కాపీ రిలీజ్ అయింది. మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము. సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటో ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చెప్పాము. అవన్నీ ఒకసారి ట్రాక్ డౌన్ చేయాలి. గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో. ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో. ఈ 2 సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేసాము, ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని.
అది సార్ ఇప్పుడు ఓవర్సీస్ సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి. మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేము. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి. ఎందుకంటే సడన్గా ఇంత 2 months ఇంత ర్యాంపేజ్ లాగా వచ్చేసింది. యాక్చువల్లీ మొన్న సికందర్ అయితే మరీ అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది. సో ఇట్లాంటి ఏంటో మరి సడన్గా ఇంత వచ్చింది. ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్ రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చుని గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో, లేకపోతే చాలా డ్యామేజ్ చేసేట్టు ఉంది ఫర్దర్గా వెళ్ళే కొద్ది. అవన్నీ సరిపో. ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట, వాళ్ళ సినిమాని పైరసీ చేయలేకపోతున్నారంట. అదేంటో కనుక్కుని అలాంటి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది. ఇంకా అది కూడా వన్ డే ఆపగలి కదా. పైరసీ కూడా మోస్ట్లీ స్క్రీన్ రికార్డింగే కదా, థియేటర్ రికార్డింగే కదా. అవును. ఇంకేదన్నా ఉందా? హిందీ సినిమాలు ఏమైనా చేస్తారంటే చాలా మంది ఇప్పుడైతే లేదండి. తమిళ్లో స్టార్ట్ చేస్తుంది. మీ వెనకాల ఏమైనా అదృశ్య శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయి? మీడియా మీడియా మీరు ఎవరైతే ఎంతసేపు అనుకున్నారో ఆయనను ప్రోత్సహించు మీ శత్రువు లేదు. అది చెప్పాను కదా, అదేం లేదు. అదేంటంటే ఆ చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి జనానికి. అంటే ఫ్లూక్లో ఆడుతుంది కాబట్టి అనేస్తే ఒక మాట సరే ప్రూవ్ అయిపోద్ది కదా. ఫ్లూక్లో ఆడింది అంతే, కంటెంట్ లేకుండా. ఫ్లూక్లో ఆడడానికి పవన్ కళ్యాణ్ గారును మహేష్ బాబు గారును జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేశారు కదా ఆ సినిమా. అది ఫ్లూక్లో ఆడేసింది. అది కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ కాదు. ఒకసారి కథ విని సినిమా చేసిన తర్వాత రిలీజ్కి ముందు మాత్రం ఒక 5-6 కూర్చుని దాన్ని సెట్ చేసుకుని బాగుంటుంది అనుకుంటే బాగుంది, లేదు ఇష్యూస్ ఉన్నాయనుకుంటే ఇష్యూస్ సార్ట్ చేయడానికి 5-6 మంది కూర్చొని సార్ట్ చేసుకుంటాం. అలా బ్లైండ్గా రిలీజ్కి వెళ్ళము. అది యావరేజ్ అని మాకే అనిపించినా దాన్ని ఎంత బెటర్ చేయడానికి చూస్తాం, బాగుంది అనిపించినా ఇంకెంత బెటర్ చేయడానికి చూస్తాం. స్క్రిప్ట్ దగ్గర కాదు, యావెడ్కి వచ్చింది, ఎడిట్కి వచ్చింది. అవును, కొంచెం ఇయర్ సెకండ్ పార్ట్ నేను చెప్పాను కదా చాలాసార్లు, సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో అక్టోబర్ నుంచి అనుకుంటున్నాను. కంప్లీట్ మైథలాజికల్ కాదు, కంప్లీట్ మైథలాజికల్. చెప్పలేదు మీరు చిన్న సినిమా తప్పేయకండి అని చెప్పి మనం చెప్పారు కదా. సో ఆ కార్డు ఏమైనా పనిచేసింది? అది మీరు చెప్పాలి పని చేసిందో లేదో. సో కంటెంట్ కాపాడింది అనుకుంటున్నారా? గురు ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, నవ్విస్తే. నేను అదే నమ్మాను. మేము మ్యాడ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు లడ్డు కానీ, డీడీ కానీ, మిగతా నారాయణ నితిన్ కానీ, రామ్ నితిన్ కానీ, ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది, దానికంటే బాగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చినది ఇంకా బాగా వెళ్ళింది. సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి, నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేసుకున్నారు యూత్ అంతా. దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా ఫన్ డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం, అంతే తప్పితే ఒక మంచి కథ చెప్దాం అనుకోలే. మ్యాడ్ 1తో కంపారిజన్స్ వస్తాయి డెఫినెట్గా, నాకు తెలుసు. ఎందుకంటే మ్యాడ్ 1 ఒక కాలేజ్ సినిమా, కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని. సో దాంతో కంపేర్ చేసుకోవద్దు. ఇది డిఫరెంట్. కాలేజ్ అయిపోయిన తర్వాత 4 కుర్రాలు కలిసి గోవాలో చేసే ఫన్ ఇది. సో దీనికి లాజిక్లు ఉండవు, ఏముండవు, గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను. నేను అదే దాని మీదే స్టాండ్ అయ్యాను. ఆ ఫన్ వర్కౌట్ అయింది, జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేశారు అంతే. ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయేది. నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రెట్రో May 1న. నా ప్రొడక్షన్ సినిమా May 30th కింగ్డమ్. మ్యాజిక్ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత June, July. కింగ్డమ్ అవును. అంటే KGF బ్యాక్ డ్రాప్ కాదు, హెవీ డ్యూటీ యాక్షన్ డ్రామా సినిమా. దాంట్లో లాజిక్లు ఎతకండి, కథ ఎతకండి, ఎన్ని డౌట్లు ఉన్నా అడగండి మమ్మల్ని, నన్ను కానీ గౌతమ్ కానీ అన్నీ చెప్తాం. దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమా అలాంటిది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ ది పాయింట్. నేను చెప్పాను కదండి, రివ్యూస్ బ్యాడ్ వచ్చింది, నేను ఏం ఫీల్ అవ్వలేదు. వి గాట్ యూస్ టు ఇట్. 12 years అయింది నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి. నేను ఫ్లాప్లు చూశాను, డిజాస్టర్లు చూశాను, బ్లాక్ బస్టర్లు చూశాను. ఇప్పుడు కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసే ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయినాయి నాకు కూడా. కానీ ఏంటంటే తర్వాత ఎందుకు అని, తర్వాత కూడా డ్యామేజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? మానేసిన నీలాంటి వాళ్ళు పంపిస్తారు కదా.
అవన్నీ చూడట్లేదు ఎప్పటి నుంచో, కానీ పంపిస్తారు కదా పంపించేవాళ్ళు. ఓవరాల్ మ్యాచ్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది సార్ మ్యాచ్ కి? బాగా నవ్వుకున్నాము అని. మీకేమనిపించింది థియేటర్లో? అంటే మీకు కొంచెం criticism ఏదైనా ఓ మ్యాట్ వన్ అంత లేదు అని చెప్పారు. ఈ మెయిన్ క్యారెక్టర్స్ కి ఫస్ట్ పార్ట్ లో ఉన్న ప్రిఫరెన్స్ తగ్గింది అంటున్నారు. దానివల్ల అది అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది ఏదో కాన్సిక్వెన్స్ మూలాన, వాడిని పాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూతో ఉంటుంది కదా జరిగేదంతా. సో అందుకని వాడి చుట్టూతో ఉంది, లడ్డు చుట్టూతో ఉంది, కాబట్టి వీళ్ళ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది. అది ప్లస్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది సునీల్ గారి ద్వారా. సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది. ఆబ్వియస్లీ అవును, అలా ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో తెలియదు, కానీ చాలా మంది మ్యాడ్ వన్ కంటే మ్యాడ్ 2 బాగుందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫన్ పాయింట్. సార్ ఇప్పుడు బాగుంటాం ఓకే, సినిమా కాదనట్లా. ఇప్పుడు మ్యాడ్ వన్ మీకు ఫస్ట్ డేనే ప్రెస్ మీట్లో చెప్పా, మ్యాడ్ వన్ కొన్ని ఏరియాలు ఎక్కడెక్కడ చేసినా అది Day 1 క్రాస్ చేస్తుందని. ఇప్పుడు అలానే మ్యాడ్ వన్ ఆంధ్రాలో మాక్సిమం 3 crores చేసి ఉంటుంది, ఇవాళ ఆంధ్ర ఇది అట్లీస్ట్ 12 crores చేస్తుంది. మీరు చెప్పండి ఏది బెటర్? ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని కదా, జనం ఎంజాయ్ చేయాలని కదా, ఆబ్వియస్లీ. అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే, ఇది ఒక కల్ట్ ఫిల్మ్ కాదు అని చెప్పాను కదండి నేను. ఐ నెవర్ సెడ్ ఇట్ వాస్ ఎ కల్ట్ ఫిల్మ్, ఐ మేకింగ్ కల్ట్ క్లాసిక్ లైక్ దట్ అని కదా. పోనీ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రైజ్ చేసిన కల్ట్ ఫిల్మ్ కదా, నేను ఛాలెంజ్ చేసే తప్పు పట్టుకుంటాను కదా. పోనీ దాన్ని ఏమన్నా అద్భుతంగా పొగిడారా? పొగడలేదు కదా. రివ్యూస్లో దాన్ని అద్భుతంగా ఏం పొగడలేదు కదా. ఓకే మంచి సినిమా అన్నట్టుగా రాశారు, ఏమైనా అద్భుతంగా పొగిడారా? మరి ఏంటి బ్యారియర్ ఏంటి అసలు? మీ బ్యారియర్ ఏంటి? పోనీ అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టే కదా అక్కడ కనబడుతుంది, మీ పర్సనల్ ఒపీనియనే కదా అక్కడ కనబడుతుంది. ఇండియా అంతా నచ్చింది, 16 weeks నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో ఉంది, లేటెస్ట్ రీచ్. అంటే 16 వారాలు ఇండియా అంతా చూసిన దానికంటే వాళ్ళందరి ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కరెక్టా? పోనీ మీరేమన్నా నెత్తిన పెట్టి మోసారా? మోయలేదు కదా, దాన్ని కూడా మోయలేదు కదా. పోనీ కల్ట్ సినిమాని మోయలేదు కదా. మీడియా ముందు క్లాస్ పీకడం కంటే పర్సనల్గా క్లాస్ పర్సనల్గా క్లాస్ పీకితే మాత్రం మారతారా ఏమన్నా? నేను మీడియా ముందు ఎవరికి క్లాస్ పీకట్లా, జనానికి చెప్తున్నా, సీరియస్గా తీసుకోవద్దు అని జనానికి చెప్తున్నా అంతే. మిగతా నేను ఎవరికి క్లాస్ పీకలా, నేను ఎవరికి క్లాస్ పీకడా, నేను వాళ్ళ జీతాలు ఇస్తున్నాను, నేను క్లాస్ పీకలా. ఇండస్ట్రీ వాళ్ళు ఫాలో అవుతారు వెబ్సైట్ ని, బయట ఎవరికి తెలియదు, మీరు ఊరికే చెప్తున్నారు అనవసరంగా. అందుకే పేరు చెప్పట్లేగా, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు చేయొచ్చా పేరు లేని పేరు చెప్పట్లేదు. సార్ వాళ్ళ ముందు ఒక హీరో సినిమాలకి ముందు సినిమా రిజల్ట్తో పని ఉండదండి. మన సినిమా కంటెంట్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉంది, అది నచ్చితే జనం థియేటర్కి వస్తారు, థియేటర్కి వచ్చిన జనం నచ్చితే అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఆ 2 సినిమాలు గ్యారంటీ హిట్ సినిమాలు అండి, ప్రాబ్లం ఏం లేదు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంపాక్ట్ ఉండదంటారా ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందు సినిమాలు? ఇప్పుడు ఇప్పుడు కింగ్డమ్ టీజర్ వచ్చేదాకా విజయ్ దేవరకొండ గారి పాత సినిమా ఎలా ఉంది అనేది మీకు డిస్కషన్. కింగ్డమ్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా, కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా? కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని యాంటిసిపేషన్తో థియేటర్కి వస్తారు, కానీ ఆయన పాత సినిమా రిజల్ట్స్ గురించి థియేటర్కి రారు కదా. కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో తర్వాత వచ్చే ప్రమోషన్ మెటీరియల్ అలానే ఉంటుంది, సినిమాను అలానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఉంటుంది. బిజినెస్ కూడా అట్లానే ఉంటుంది. బిజినెస్ మీరు అన్నట్టు మమ్మల్ని నమ్మి చేస్తారు కదా, ముందు సినిమాని నమ్మి చేయరు కదా. నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, నన్ను నమ్మి చేసేవాళ్ళు ఉంటారు, కానీ మమ్మల్ని ఇప్పుడు మా బ్యానర్ని నమ్మి చేసేవాళ్ళు ఉంటారు, కానీ ముందు సినిమా రిజల్ట్తో మాకు సంబంధం లేదు కదా. సో దానికి ఎప్పుడు ఆ రిజల్ట్ డిస్టర్బెన్స్ ఉండదండి. కొంచెం మార్కెట్ ఉంది కదా అంటారు తప్పితే ఆ డిస్కషన్ ఉండదండి ఇప్పుడు. ఆల్ లాంగ్వేజెస్. సార్ స్మాల్ మీరు చెప్తా ఉన్నప్పుడు అందరూ మీరు మేబీ ఒకరి గురించి చెప్తున్నారు, బట్ అందరూ వెబ్ మీడియా వెబ్సైట్స్ అని చాలా అంటున్నారు. బట్ వెబ్ మీడియా వెబ్సైట్స్ కా ట్రాఫిక్ లేకపోతే మీరు అసలు ఇంట్లో ఎవరు కదా సార్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఆర్ వాళ్ళు పబ్లిష్ చేసేది చూడటం కానీ చేయరు. ఎండ్ ఆఫ్ ద డే ప్రింట్ ఉంది, ప్రింట్ వాళ్ళు చూడట్లేదు అసలు, మీరు అన్నట్టు ప్రింట్ వాళ్ళు చూడట్లేదు, ప్రింట్ వాళ్ళు కూడా ప్రింట్ వెబ్సైట్ నెంబర్ 1 ఓకే ఫైన్, ఐ టేక్ దట్ బ్యాక్. ఓకే ప్రింట్ తీసుకోవట్లేదేమో కానీ వెబ్సైట్ ఫాలో అవుతున్నారు, ఈనాడు కానీ సాక్షి కానీ ఫాలో అవుతున్నారు. మీరు మొత్తం లెక్కలు చేయండి, మేము తీసుకొస్తాం. ప్రింట్ వాళ్ళు కూడా వెబ్సైట్ లో ఉంటున్నారు, వాళ్ళు ఇప్పుడు అలా అని అందరి వెబ్సైట్ మీద అనలేదు కదా. నేను అందరి వెబ్సైట్స్ అనలేదు, నేను నేను ఒకరిని టార్గెట్ చేసి అనట్లా, నేను అంటుంది ఆపేసి వేరే దానికి వెళ్తుంది.